మావోయిస్టులకైతే అమిత్ షా సార్ అయితే వార్నింగ్ ఇచ్చిండట. వర్షాకాలం అని చూడకుండా మావోయిస్టులను అయితే ఏర్పాటిస్తామంటున్నాడు. రాహుల్ గాంధీ సార్కి అయితే మేక్ ఇన్ ఇండియా అంటే ఏందో తెలియదట. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నాడు. ఇరాన్ మీద దాడులకట అమెరికా భారత గగనతలాన్ని ఉపయోగించిందట. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నదట. ఇరాన్ తోటైతే అమెరికా యుద్ధం చేయదట. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్వర్త్ అంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం మీదనైతే ఆందోళన చెందుతున్నదట భారత ప్రధాని. ఇరాను అధ్యక్షునైతే కోరిందట దౌత్య ఒప్పందము. అమెరికా ప్రయోగించిన బాంబులతోటైతే ఇరాన్ను ఏం చేయలేదట. అణుకేంద్రాల ధ్వంసానికైతే ఇవి అస్సలే సరిపోతలేవట. ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలనైతే తయారు చేయద్దట. ఒకప్పటి మిత్రదేశమే ఇప్పుడు శత్రుదేశంగా మారబోతున్నదంటున్నది అమెరికన్లు. రణరంగంలోకి దిగిందట అమెరికా. పశ్చిమాసియా అగ్నికి అమెరికానే ఆజ్యం పోసిందట. ఇరాను అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేస్తున్నదట. ఎప్పుడు చల్లబడతాయో ఈ యుద్ధాలని అనుకుంటున్నారట అక్కడున్నటువంటి జనం. మురుగను మురిసేలా ఉన్నదట మురుగన్ మహానాడు సభ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అయితే పంచకట్టుతోటి ఇరగదీసిండట. పేద విద్యార్థుల ఉపాధికి జీవం పోస్తున్నదట తెలంగాణ సర్కారు. అట్లాంటి విద్యార్థులకైతే తెలంగాణ ప్రోత్సాహము ఎప్పుడు ఉంటనే ఉంటదట. పెదవేగి ఆయిల్ మిల్లును చేస్తారట ప్రైవేటీకరణం. అక్కడ ఉన్నటువంటి పామాయిల్ రైతులు చెందుతున్నారు ఆందోళన. ప్రజలు పెట్టుకున్న నమ్మకాలనైతే వమ్ము చేసిందట కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అంటున్నాడు. శేషాచలం అడవులనైతే ఉన్నాయట అరుదైన తేనెటీగలు. జీవ వైవిధ్యానికి ఇది ఒక మంచి నిదర్శనమట. అంబేద్కర్ పేరు చెప్పుకొని కాంగ్రెస్ రాజకీయం చేస్తదంటున్నది పురంధేశ్వరి. రాష్ట్రమంతా దళిత సమ్మేళనాలు నిర్వహిస్తున్నది బీజేపీనే అంటున్నది. నాన్న ఏమంటే పిల్లగాడు సర్కార్ బడికి పోతున్నాడంట. పని చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ఆయన పిల్లల్ని చదివిస్తున్నాడంట ఉపాధ్యాయుడు. సింగయ్య మృతి కేసులనైతే మాజీ సీఎం ఏటు ముద్దాయిగా ఉన్నాడట. అసలు సింగయ్య సచ్చిన విషయము నాకు తెలియనే లేదంటున్నాడు జగన్. నల్ల కొంగలైతే ఈజిప్టు నుంచి ఆంధ్రాకు వలస వచ్చినాయట. వాటిని అక్కడ దైవం లెక్క భావించి రైతు నేస్తాలని పిలుస్తారట. వరంగల్ కాంగ్రెస్ పార్టీలా బగ్గుమన్నాయట రాజకీయాలు. కొండ సురేఖ దంపతుల మీదనైతే మీనాక్షి నటరాజన్ కు కలిసిరట 5 ఎమ్మెల్యేలు. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలలోనైతే ఓట్లు అడుగుతారట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అయితే కళాఖండిగా చెప్తున్నాడు. క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటేనే బాగా వర్షం పడ్డదట. అయినా కూడా 96 పరుగుల ఆధిక్యంతో ఉన్నదట భారత్ జట్టు. తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సైన్మనట యూసోరియా. ప్రేక్షకుల సమయానికైతే విలువకైతే ఇది సరైన చిత్రమట. మాస్పాటతోటి ప్రేక్షకుల్ని మెప్పిస్తుందట మాలవిక. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫోటోకైతే కుర్రకారు గుండెలు గల్లంతైపోతున్నాయట. బూమ్రా బౌలింగ్ తోటైతే చాలా కష్టపడుతున్నాడట. ఇక మీద బ్యాటర్లు కూడా బాగానే కొట్టాలన్నట. సంక్రాంతికి అయితే బరిలోకి వస్తున్నాడట జననాయకుడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు విజయ్ దళపతి. కుబేర సైన్మాన్ అయితే సాధించిందట భారీ విజయం. మెగాస్టార్ చిరంజీవి సార్ అయితే మెచ్చుకుంటాడు హీరో ధనుష్ సార్ను. పారడైస్ చిత్రం తర్వాత మళ్ళొక 2 సైన్మాలకైతే పచ్చ జెండా ఊపిండట నాచురల్ స్టార్ నాని సారు. 2-3 ఏళ్ల తర్వాత చాలా బిజీ అయిపోతాడట. బౌలరు బూమ్రాన్ అయితే ఎదుర్కొనుడు చాలా కష్టం అంటున్నాడు. ఇంగ్లాండ్ ఓపెన్స్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్
అదరగొట్టిరట భారత రెజ్లర్లు. ఫ్రీ స్టైల్ 6 స్వర్ణ పథకాలట, ఒక రజత పథకం తోటి పాటు అయితే టైటిల్ సుతం స్వాధీనం చేసుకున్నారట. సౌరవ్ గంగూలీకి అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదట. భారత క్రికెట్ కోచ్ పదవికి అయితే సిద్ధమవుతున్నాడట. మావోయిస్టులకైతే అమిత్ షా సార్ అయితే వార్నింగ్ ఇచ్చిండట. వర్షాకాలం అని చూడకుండా మావోయిస్టులను అయితే ఏర్పాటిస్తామంటున్నాడు. రాహుల్ గాంధీ సార్కి అయితే మేక్ ఇన్ ఇండియా అంటే ఏందో తెలియదట. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నాడు. ఇరాన్ మీద దాడులకట అమెరికా భారత గగనతలాన్ని ఉపయోగించిందట. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నదట. ఇరాన్ తోటైతే అమెరికా యుద్ధం చేయదట. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్వర్త్ అంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం మీదనైతే ఆందోళన చెందుతున్నదట భారత ప్రధాని. ఇరాను అధ్యక్షునైతే కోరిందట దౌత్య ఒప్పందము. అమెరికా ప్రయోగించిన బాంబులతోటైతే ఇరాన్ను ఏం చేయలేదట. అణుకేంద్రాల ధ్వంసానికైతే ఇవి అస్సలే సరిపోతలేవట. ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలనైతే తయారు చేయద్దట. ఒకప్పటి మిత్రదేశమే ఇప్పుడు శత్రుదేశంగా మారబోతున్నదంటున్నది అమెరికన్లు. రణరంగంలోకి దిగిందట అమెరికా. పశ్చిమాసియా అగ్నికి అమెరికానే ఆజ్యం పోసిందట. ఇరాను అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేస్తున్నదట. ఎప్పుడు చల్లబడతాయో ఈ యుద్ధాలని అనుకుంటున్నారట అక్కడున్నటువంటి జనం. మురుగను మురిసేలా ఉన్నదట మురుగన్ మహానాడు సభ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అయితే పంచకట్టుతోటి ఇరగదీసిండట. పేద విద్యార్థుల ఉపాధికి జీవం పోస్తున్నదట తెలంగాణ సర్కారు. అట్లాంటి విద్యార్థులకైతే తెలంగాణ ప్రోత్సాహము ఎప్పుడు ఉంటనే ఉంటదట. పెదవేగి ఆయిల్ మిల్లును చేస్తారట ప్రైవేటీకరణం. అక్కడ ఉన్నటువంటి పామాయిల్ రైతులు చెందుతున్నారు ఆందోళన. ప్రజలు పెట్టుకున్న నమ్మకాలనైతే వమ్ము చేసిందట కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అంటున్నాడు. శేషాచలం అడవులనైతే ఉన్నాయట అరుదైన తేనెటీగలు. జీవ వైవిధ్యానికి ఇది ఒక మంచి నిదర్శనమట. అంబేద్కర్ పేరు చెప్పుకొని కాంగ్రెస్ రాజకీయం చేస్తదంటున్నది పురంధేశ్వరి. రాష్ట్రమంతా దళిత సమ్మేళనాలు నిర్వహిస్తున్నది బీజేపీనే అంటున్నది. నాన్న ఏమంటే పిల్లగాడు సర్కార్ బడికి పోతున్నాడంట. పని చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ఆయన పిల్లల్ని చదివిస్తున్నాడంట ఉపాధ్యాయుడు. సింగయ్య మృతి కేసులనైతే మాజీ సీఎం ఏటు ముద్దాయిగా ఉన్నాడట. అసలు సింగయ్య సచ్చిన విషయము నాకు తెలియనే లేదంటున్నాడు జగన్. నల్ల కొంగలైతే ఈజిప్ట్ నుంచి ఆంధ్రాకు వలస వచ్చినాయట. వాటిని అక్కడ దైవం లెక్క భావించి రైతు నేస్తాలని పిలుస్తారట. వరంగల్ కాంగ్రెస్ పార్టీలా బగ్గుమన్నాయట రాజకీయాలు. కొండ సురేఖ దంపతుల మీదనైతే మీనాక్షి నటరాజన్ కు కలిసిరట 5 ఎమ్మెల్యేలు. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలలోనైతే ఓట్లు అడుగుతారట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అయితే కళాఖండిగా చెప్తున్నాడు. క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటేనే బాగా వర్షం పడ్డదట. అయినా కూడా 96 పరుగుల ఆధిక్యంతో ఉన్నదట భారత్ జట్టు. తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సైన్మనట యూసోరియా. ప్రేక్షకుల సమయానికైతే విలువకైతే ఇది సరైన చిత్రమట. మాస్ పాటతోటి ప్రేక్షకుల్ని మెప్పిస్తుందట మాలవిక. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫోటోకైతే కుర్రకారు గుండెలు గల్లంతైపోతున్నాయట. బూమ్రా బౌలింగ్ తోటైతే చాలా కష్టపడుతున్నాడట. ఇక మీద బ్యాటర్లు కూడా బాగానే కొట్టాలన్నట. సంక్రాంతికి అయితే బరిలోకి వస్తున్నాడట జననాయకుడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు విజయ్ దళపతి. కుబేర సైన్మాన్ అయితే సాధించిందట భారీ విజయం. మెగాస్టార్ చిరంజీవి సార్ అయితే మెచ్చుకుంటాడు హీరో ధనుష్ సార్ను.
పారడైసు చిత్రం తర్వాత మళ్ళొక 2 సైన్మాలకైతే పచ్చ జెండా ఊపిండట నేచురల్ స్టార్ నాని సారు 2-3 ఏళ్ల తర్వాత చాలా బిజీ అయిపోతాడట. బౌలరు బూమ్రాన్ అయితే ఎదుర్కొనుడు చాలా కష్టం అంటున్నాడు. ఇంగ్లాండ్ ఓపెన్స్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ అదరగొట్టిరట భారత రెజ్లర్లు. ఫ్రీ స్టైల్లో 6 స్వర్ణ పథకాలట, 1 రజత పథకంతో పాటైతే టైటిల్ సుతం స్వాధీనం చేసుకున్నారట. సౌరవ్ గంగూలీకి అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదట. భారత క్రికెట్ కోచ్ పదవికి అయితే సిద్ధమవుతున్నాడట.